హలో గాయ్స్, నేను మీ సుదీప్. ఈరోజు మనమైతే ఆడుతున్నాం వన్ బ్లాక్ విత్ విక్సీ. నాకు తెలుసురా. అండ్ స్కీప్ ఇన్వెంటరీ అయితే పెడుతున్నాను, కానీ ఎక్కడుందో తెలియట్లా. వాడికి ఏం తెలిసిపోయింది. ఓకే, మరి ఆగరా. ఓకే, పెట్టిన వెంటనే చంపేసావు కదరా రే. చూసారా ఫ్రెండ్స్, విక్సీ అలా బాబు మొత్తం మనం స్టార్ట్ చేయలా. ఏంటిది? ఒరే అయ్యా, స్కీప్ ఇన్వెంటరీ తీసేస్తాను నేను. కొట్ట 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 అయిపోయింది, ఇంకా కొట్టకు. ఓకే 10 ఫేసెస్ ఉంటాయంట. ఏముందిలే ఇంకా నాకు అక్కడ సీట్స్ ఉన్నాయి, తీసుకో. సీట్స్ ఉన్నాయి, తీసుకెళ్ళి మైండ్ చేసుకున్నా. నాకు దానికి సంబంధం లేదు. సరే లోవర్ స్లాబ్స్ పెట్టు. ఓకే, గుడ్ ఐడియా. వుడ్ వచ్చిందా? వచ్చింది. అయితే లోవర్ స్లాబ్ తర్వాత అప్గ్రేడ్ అవుదాం. వద్దు పర్వాలేదు, చేసేద్దాం. సరే, నేను మైండ్ చేస్తూ ఉంటాను అయితే పని. వుడ్ నాకు ఈ తర్వాత. చూడండి ఫ్రెండ్స్, విక్సీ బాగా వుడ్డీ నువ్వు ఇదో పైన చూడు, నేను ఇస్తా. లోవర్ స్లాబ్ రా నేను పెట్టమంది. బాబు వెళ్ళిపోయింది అది. వెళ్ళిపోయాక ఇంకేం తీసుకుంటాను నేను. ల్యాబ్స్ క్రాఫ్ట్ చేయమంటే ఏం క్రాఫ్ట్ చేసావు? ఏమవుతున్నాయి? సీడ్స్ తీసుకోరా. నాకు వద్దది. సీడ్స్ వద్దే, మన ఫార్మింగ్ చేయంగా. ఒకసారి ఆగు. ఓకే, వాటర్ బకెట్ వచ్చాక కింద పెట్టు, 1 బ్లాక్ కింద. 1 బ్లాక్ కింద పెట్టక్క. నా క్రాఫ్టింగ్ టేబుల్ నీకు వచ్చింది. నాకు వచ్చేసింది అంట. గాయస్, జోకింగ్ లేదు, నిజమే చెప్పా. కొట్టుకో. ఎందుకు కొట్టు? దానికి రివెంజ్ అనుకో. ఆగు. సరే, పక్కన పక్కెళ్ళు. మైండ్ చేయండి రాసం. అరే మైండ్ చేస్తాంటే నాకు అడ్డొచ్చారా? అంటే అది గ్రావెల్ పడట్లా. అదే కింద బ్యారియర్ బ్లాక్ ఉందనుకోండి, మరి మనకు కనిపించలేదు. ఒరే నాకి అని సంకనాకేస్తున్నావు కదరా. నాది సంక్రాంతి పొను కావాలంటే నాది అది. ఎందుకు కొడుతున్నావురా? ఈసారి నుంచి కొట్టకుండా 2 సార్లు కొట్టావుగా, దానికి ట్యాక్స్ ఇది. అంతసేపు అయింది కాబట్టి ట్యాక్స్. ఇప్పుడు నుంచి కట్టుకోకూడదు అట్లానా? అందుకే గుడ్డే కట్టను. ఓకే ఎరుగో వుడ్ వచ్చింది, తీసుకో. 10 వుడ్ వచ్చింది, ఎక్స్ప్లెయిన్ చేసి. అది కింద. అరే నేను అట్లేం రారే. సరే, ఆ చెస్ట్ పెడతాను అక్కడ. 1 బ్లాక్ మీద పెట్టి పెట్టినన్నీ తీసుకుంటా. ఏంటిది? నా ఒక స్లాబ్ ఎత్తేసాడు. ఎత్తేలా. ఓకే నేను మైండ్ చేసుకుంటున్నా. టేబుల్ పెట్టు. నా క్రాఫ్టింగ్ టేబుల్ 1 బ్లాక్ మీద పెట్టు. క్రాఫ్టింగ్ టేబుల్ 1 బ్లాక్ దగ్గరలో తర్వాత మళ్ళీ తీసేయి. పెట్టరా? ఓకే ఇదిగో ఇలా మైండ్ చేస్తుంది. తగిలింది నీకు, అనుకోకుండా తగిలింది. ఏమనుకో, ఇప్పుడే పడిపోవాలి. ఏం పర్లేదు, తీసుకో. ట్యూటోరియల్ కంప్లీటెడ్. ఏమవుతున్నాయి కదా నాకు, ఎందుకురా తీసుకుని ఎన్నో వచ్చాయి కానీ టైం ఒక్క గుర్తుంది. సర్లే, నేను మైండ్ చేయనులే, నువ్వే చెయ్యి. బెడ్ రాక్ ఫేస్ ట్యూటోరియల్ చేసి బెడ్ రాక్ వచ్చింది. ట్యూటోరియల్ కంప్లీట్. నెక్స్ట్ పేజ్ ఏంటి? బెడ్ రాక్ మైండ్ చేస్తుండే లోపు. ఈసారి ఇక్కడ ఫారెస్ట్ అంట, కవ్వు చికెన్. న్యూ మ్యాప్స్. ఇదిగోండి గైస్, మీకు ఇక్కడ మ్యాటర్ ఇక్కడ కనిపిస్తుంది. కావాలని చెప్పండి, మేము ఓపెన్ చేస్తాం. మెలోన్ అండ్ మోర్. ఏంటి నీ బాధ ఏంటి? వుడ్ వచ్చినప్పుడు నీకే ఇస్తారా? నేను కలెక్ట్ అయినా నీకే ఇస్తాలే.
ఓకే ఓకే. నువ్వు జస్ట్ ఎక్స్ప్లెయినింగ్ మళ్ళీ చూడు, నేను అంత బాగా చేయను కాబట్టి నీకు ఎత్తనా ఆ పని. ఓకే ఓకే. మనం ఏది వచ్చినా షేరింగ్ అనే పాలసీ మనకు ఒకటి ఉంది, అది ఫాలో అవుతాం గట్టిగా, నీకు తెలుసు అది. షేరింగ్ ఈస్ కేరింగ్, కేరింగ్ ఈస్ షేరింగ్. వచ్చేసింది నీకు అంతే. క్రాఫ్టింగ్ టేబుల్ ఎక్కడ దగ్గరగా ఉంచు, తీసాడు తీసేసాక చెప్పు నువ్వు. 5x5 చేయి ముందు. ఇలాంటి ఆర్డర్ వచ్చిందేంట్రా? పింక్ కలర్లో ఉండిద్దిగా, వాటిని చంపేద్దాం. ఫుడ్ వచ్చింది. సిన్సియర్ డెడికేషన్ చూసావు 1 బ్లాక్కి. యాక్స్ బ్రేక్ అయినా కూడా మెయిన్ చేస్తూనే ఉన్నా. చేస్తున్నావు కవ్వు లోవర్ స్లాబ్ వల్ల అదృష్టం ఏంటంటే లోవర్గా ఉంది కాబట్టి లోవర్ స్లాబ్ అంటారు. అప్పర్ స్లాబ్ అనుకోండి మనం పెట్టేది. అప్పర్ స్లాబ్ పెట్టకూడదు. అప్పర్ స్లాబ్ పెడితే ఇప్పుడు వాటర్ కింద పడిపోయింది. నాది దొబ్బేసాడు. సరే తీసుకో, ఎగ్స్ నువ్వు తీసుకో. అయితే ఎగ్స్ కాదురా, యాపిలా? వాటర్ బకెట్ తీసుకున్నావుగా, తీసుకో. నీకన్నా ఎక్కువ నా దగ్గర 2 ఉన్నాయి. అవును చంపుదా వద్దా? వద్దు, నువ్వు చంపైతే నీకు ఆప్షన్ ఇచ్చా. అయిపోయింది. 5x5 చేయమన్నానా? 5x5. ఓహో 5x5. ఇంకో 3 వరుసలు వస్తాయి. అయ్యగారు పెట్టేది 1 2 పెట్టి 5x5. అంటే ప్రతి డైరెక్షన్లో 5 బాక్స్ ఉన్నాయి చూసుకో. 1 2 3 4 5. 1 2 3 4 5. 5 ఉన్నాయని. అరే షీప్ పడిపోతుంది రా. అరే నేను పడిపోయా, నేను షిఫ్ట్ నెక్కా అనుకుని. నువ్వు పడితే పెద్ద ఇబ్బంది ఏమి ఉండదులే. అయ్యో షీప్ దోసేసాను నేను. పోయా మోసం. ఒక నిమిషం ఆపరా, నోటిఫికేషన్స్ ఆపలా నేను. ఇన్ని వీడియోలు రికార్డ్ అయినాయి ఇప్పటికే. ఒక నిమిషం ఆగు, నేను లేవు. నువ్వు అక్కడ తాగు. చూడండి గైస్, మన వరల్డ్ సేమ్ హ్యాష్ట్యాగ్ సింబల్ ఉంది కదా గైస్. ఈ సందర్భంగా మనం మిక్సింగ్ దోసేద్దాం. ఏదైనా సందర్భం నేను తోయడానికి కాదు ఫ్రెండ్స్. మనకి ఎన్ని బ్లాక్స్ మైన్ చేసాం పైన చూపించింది. విక్సీ 80, నేను ఎంతరా 50 అనా? 50 బ్లాక్స్ సందర్భంగా నువ్వు ఒరే అయితే 80 కానీ కన్ఫర్మ్ కాస్తా చూ. ఇందాక తోసింది 80 లెక్కే అయిపోయింది. 80 కాదు, హ్యాష్ట్యాగ్ వరల్డ్ హ్యాపీనెస్. హ్యాష్ట్యాగ్ నేను 5x5 చేయరా అంటే హ్యాష్ట్యాగ్ 83 అంటుంది మనోడు. మనకి బ్లాక్స్ సరిపోయేమో. హ్యాష్ట్యాగ్ సింబల్ ఇలా ఉంచేద్దాంలే, ఏమంటావు? వద్దు 5x5 చేయి. మనకి ఎక్స్పెండ్ కొంచెం పదిగా వస్తుంది, చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. అటు నుంచి అట్లా లాక్కోవడానికి, పాక్కోవడానికి, నరుక్కోవడానికి, దేక్కోవడానికి. నువ్వే కొట్టేది. నేను ఎవరిని కొడుతున్నారా? నిన్ను. అన్నే. అరే చికెన్ పక్కెళ్ళి ఇక్కడ నువ్వు చెట్లు ఏం పెంచుకో, ఓకేనా? చెట్లా మరేం చేద్దాంరా? చెట్లుకి ఒక సపరేట్. మాకైతే ఒక తెలివైన ఆలోచన, మంచి ఆలోచన వచ్చింది. అదేంటంటే మా 1 బ్లాక్ ఈచ్ ఫేజ్ ఎంత ఉండిద్దో అంత ఉంటుంది గైస్. ఒక ఎపిసోడ్. ఒకవేళ ఫేజ్ బాగా ఎక్కువ ఉంది అనుకోండి, హాఫ్ చేస్తాం. బాగా ఎక్కువ ఉండవులే. అదే అంటే ఇప్పుడు చివరికి వచ్చా కొన్ని ఫేజెస్ బాగా ఎక్కువ ఉంటాయి గైస్. అరే 12 చూడరా, ఆతం చూడరా, వచ్చేసింది. అంటే నేను కొట్టడం వల్ల మూలకి వెళ్ళింది. ఇంకా కొన్ని స్లాబ్స్ కావాలి. ఇంకా ఇదిగో వుడ్ వచ్చింది, తీసుకో. మొత్తం ఎత్తేస్తున్నారా వీడు. వద్దులే, నువ్వే తీసుకో. చాలా అయ్యా ఇందాక ఎత్తేసాడు వీడు. నేను చెస్ట్లో పడుతుంది, తీసుకో. వుడ్ నాకు వచ్చిన వుడ్ అంతా చెస్ట్లో పడదు. ఆగాగు, ఇది కావాలి నాకు, కోక్ కావాలి. నాకు బ్రిడ్జ్ వద్దు. నా దగ్గర ఇంకో స్టాక్ ఉంది ఇన్వెంటరీలో. ఏంటిది? స్లాబ్స్ లేవేమో మరి ఉంచుకుని కూడా లేవనుకుని కంగారు పడ్డా. కుళ్ళిపోయిన గుడ్డు కొడతా నిన్ను. కుళ్ళిపోయిన గుడ్డు. అరే క్రాఫ్టింగ్ టేబుల్ పట్టుకోవాలి, నేను క్రాఫ్ట్ చేసుకుంటాను. లేదు నా దగ్గర క్రాఫ్టింగ్ టేబుల్. ఏది? అక్కడ పెట్టు. ఇక్కడ లోపలికి వచ్చి పెట్టే. నీ దగ్గర యాక్స్ ఉంది కదా, నా దగ్గర లేదు.
నీ దగ్గర యాక్స్ లేదా? లేదు, ఇరిగిపోయింది. యాక్స్తో ఏం చేసింది రికవరీకి అయితే నేను నిన్ను కొట్టడం వల్లే నాకు ఇది అయిపోయింది. ఏమైపోయింది? నా యాక్స్ డ్యూరబిలిటీ. ఓహో, మంచిదేలే. ఇంకా ఉంది, కొట్టచ్చు. స్టోన్ రాలేదు కదా, స్టోన్ సెకండ్ ఫేజ్ మర్చిపోయి. ఫ్రెండ్స్ ఇప్పుడు 1 బ్లాక్ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. మన 1 బ్లాక్ ఏంట్రా, మన వాళ్ళకి బాగా నచ్చింది. కట్టేది ఎక్స్ప్లెయిన్ చేసింది నేనే కదా. చూడండి ఫ్రెండ్స్, ఈ చెస్ట్లో ఇంకోటి పెడతా, తీసుకో. బాగుందా రిక్సీ? ఇలా ఉంచేద్దామా? అది క్యాస్తాను ఉంచేసి నరుకుదా, నరుకో. నేను పడిపోతున్నాను ముందుకు తోడుతుంటే నువ్వు మళ్ళీ పడిపోయావు. అదేగా, సర్లే ఆ చెస్ట్లో పెట్టింది తీసుకో. ఏం పెట్టు? ఒక స్లాబ్ నా దగ్గర అది ఉందరా, మరి ఒకటి నాకు ఎందుకురా? ఇలా ఉంచే నా బొక్కల్లాగా. వద్దు, పడిపోతాం. యానిమల్స్ వచ్చినా కూడా ఇబ్బంది అయింది. పడిపోయితే ఎందుకు రాస్తున్నారా? నాకు బ్లాక్స్ పెరగట్లా, నీకే పెరుగుతున్నాయి. అయితే ఒక ఎపిసోడ్కి ఎవరు ఎక్కువ బ్లాక్స్ మైండ్ చేస్తారో చూసుకుందాం. ఒరే ఆగరా, ఏదో చెప్దాను. ఆగు, గుర్తొచ్చిందని మర్చిపోతున్నావు. ఏంటి పైకి చూడండి. చాలా ఇప్పుడు ఆనందంగా ఉంది. ఇప్పుడు కొట్టుకోవద్దు ఇంక నుంచి. ఓకే ఫ్రెండ్స్, మీరు మాకు ఏమన్నా ఛాలెంజెస్ కామెంట్ సెక్షన్లో ఇవ్వండి ఫ్రెండ్స్. మీ రియాక్షన్ ఏంటి? అయ్యో, షాక్ టు సీరా. అసీ కాదు, షాక్ టు రిజల్ట్. అది కూడా తెలియదు మూడికి. షీప్ వచ్చింది చూడు. ఆల్రెడీ ఒకటి వచ్చింది, నాశనం చేసావు దాన్ని. అరే బొక్కల్లో పడిపోయినా అందరు, అది ఆ బొక్కల దగ్గరికి. నేను నరుకుతాను ఇప్పుడు, ఆ బొక్కల్ని పూడ్చకపోతే నిన్ను ఆడి ఆ బొక్కల్ని పూడుస్తాను నేను. ఆగు, పూడు ఆ బొక్కల్ని పూడ్చుతున్నా. ఇన్ని రోజులు ఉంచుతారు ఆ బొక్కలు, నాకు తెలియదు. చూడడానికి బాగుంది. చూడడానికి బాగుందా? ఎస్. ఏం చెప్తాం కదా గబ్బోడికి మనం. ఇంకా తెలుగులో చెప్పు, అర్థమైంది. అది ఒక వుల్ ఎగరేస్తా అంటారా? 130 బాక్స్ అంట. ఎవరినైనా అదే నీకు చెప్పారా, నాకు ఎక్స్పెండింగ్ అంత నేను పర్ఫెక్ట్ కాదు, నువ్వు చేస్తావు ఎక్స్పెండింగ్ అని నీకు ఇస్తాను. నీకు ఎక్స్పెండింగ్ లాస్ట్ నువ్వే పడ్డావా? ఆనందంగా ఉందా? అరే వుడ్ బ్లాక్ అని మైండ్ చేస్తుంది, పోయిందిరా అది. నమ్మేసా, అదే నమ్మేసా. స్పాన్ పాయింట్ అక్కడే ఏడ్చింది. చెస్ట్లో పెట్టు, చెస్ట్లో వద్దు, చెస్ట్ ఏరియా నాన్న పక్కకి తీసుకెళ్ళి. లాస్ట్ కొంచెం బ్లాక్స్ ఉన్నప్పుడు నన్ను పిల్లు, నేను వచ్చేస్తా. సరే. ఈ కంట్రోల్స్ బాగాలేదురా, అనవసరంగా పెట్టుకున్నా. నేను చెప్పాను నీకు మంచి మారేస్తా కంట్రోల్స్. నువ్వు వాడేది అదేం చెప్పి నేను వాడుతున్నా. అరే నేను నాకు అలవాటు అయిపోయింది. పైగా పెద్ద స్క్రీన్ రా, బొడ్డు స్క్రీన్లో నేను ట్రై చేశాను, నీ ఫోన్లో ట్రై చేశాను కదా, చాలా కష్టంగా ఉంది. పర్లేదులే. మరి ఏదో వచ్చేసి నెట్టేస్తాడు. ఏమొచ్చింది దాని నుంచి నువ్వు చేసింది ఏంట్రా? నాకు నేనేం చేయలే. ఏం చేయలేదా? ఓకే, బొక్కలు పూజ చేశాను నేను కూడా. ఆన్ మైనింగ్ అవి జరుగు కదా, మైన్ చేద్దాం. ఆ దగ్గర 3 ఉన్నాయి. అరే ఆతలు పడిపోయిందిరా. అతను పడేసు. అట్లా ప్లీజ్ వద్దు, నేనే దొరికి చచ్చిపోతా దానికోసం. ఓకేనా? నువ్వు సావడే, నేను చంపుతా, నాకు వద్దు. నువ్వు చచ్చు, నా యాక్స్ తిరిగిపోయింది. చాలే, తీసుకెళ్ళిపోయాను. లాస్ట్గా నిన్ను కొట్టి సాధించింది అది. పికాక్స్ ఉందా నీ దగ్గర? ఒకటే ఉంది. అది నాకు ఇచ్చి నువ్వు కూడా చేసుకో. సరే, ఇదిగో తీసుకో. ఇదిగో ఏది? అదిగదిగో విమానం. రే లెజెండరీ పికాక్స్ యూజ్డ్ బై లెజెండరీ ప్లేయర్. ఇరిగిపోయింది ఇప్పుడు. బ్లాక్ షీప్ నాకు వద్దు. పడిపోయి నువ్వు దూకు. ఇది కూడా ఇరిగిపోయింది నేను కొట్టి. ఒక్కడే మంచిది ఇవ్వు. నీ వల్లే నా సగం సామాన్లన్నీ ఇరిగిపోతున్నాయి. కొడుతున్నావు ఏంటరా? నేను కొట్టలేనా? నేను కొట్టలేదు. నువ్వు పీవీపీ ప్రో 10th ఎపిసోడ్లో చూసానులే, సీజన్ 1. అన్నీ చూస్తాం. నాకు 1 హార్ట్ ఉంది, అందుకనే ఆ 1 హార్ట్ వరకు నీ వల్లే వచ్చా. సరే మైండ్ చేయమే. సరే ఓకే. నువ్వు చెప్పక ముందు నేను కొట్టాను. పిల్లోడిని చూసి వదిలేయాలి.
తొందరగా మైండ్ చేయి ఫేజ్ అయిపోయింది. గాయస్ ఇక్కడి నుంచి అయితే కన్సిస్టెన్సీగా ఉండడానికి ట్రై చేస్తాం. కన్సిస్టెన్సీ అంటే మేమే అని నిరూపించుకోవడానికి కూడా ఉంటాం. ఏ మెసేజ్లు వస్తున్నాయి నాకు, నేను చూడని. ఏంటో మరి మనం పంపాల్సినేమో కన్సిస్టెన్సీ నేను నా చెయ్యిపోయింది. నీ చేరిపోయింది. నీ యాక్స్ చూపోయిందా? సరే అరే అక్కడ పెట్టు, ఫేస్ కూడా అయిపోతుంది. నెక్స్ట్ ఫేజ్ కూడా చేసుకుందాంలే. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా కొన్ని వెళ్తాం. ఇలా కొన్ని ఇలా అన్నానా? సర్లే అలా కాదు, మళ్ళీ ఎలా ఒక దాంట్లో నుంచి మూడు అలా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోదాం. ఒక దాంట్లో నుంచి 4. ఓకే వాళ్ళు ఒకటి కరెక్ట్ అయ్యి ఉండేది కదా, మర్చిపోయా. ఏంటి? ఏం లేదు నీకు చెప్తే మళ్ళీ ఏదో ఒకటి వేసుకుంటూ ఉన్నాను. అరే చెస్ట్ కూడా మేము చేస్తావా? గుడ్డుతో కొడతావేరా? ఇంకేం లేదు కదా నేను కొట్టడానికి. వెళ్ళు గాయస్ నేను ఎడ్జ్లో ఉన్నా కాబట్టి అటు కొట్టాడు అంతే. ఆ ఎడ్జ్ వరకు వేసింది ఎవర్రా? నేను ఎడ్జ్లో ఉన్నాను అంతే. మళ్ళీ కొడతావండి. మైండ్ చేద్దాం అన్నా. సరే ఆగు, కూల్. కంట్రోల్ పంపరు. కంట్రోల్ వర్క్ అయింది డిసెంబర్లో. తెలుసులే, మైండ్ చేయి. పెద్ద చెప్పుకునే తగ్గదు లేదు అది. బాగుంది కంట్రోల్ ఫ్రూట్, బ్లాక్ ఫ్రూట్స్. ఆ వీడియో కూడా కావాలని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అది ఎప్పుడుదో ఎవడు అడుగుతారా? దాన్ని కంటిన్యూ చేస్తాం మేము, ఏదో ఒకటి ప్లాన్ చేస్తాం. మళ్ళీ మనం ఎక్కడ దాకా చేసాం ఫ్రెండ్స్, మనం మర్చిపోయి నేను 1 బ్లాక్ పార్ట్ 3 చేయాలనుకుంటా కదా. బ్లాక్ ఫ్రూట్స్ ఆ అకౌంట్లు కూడా గుర్తు. సారీ బ్లాక్ ఫ్రూట్స్లో లెవెలింగ్ అప్ పార్ట్ 3 అని చెప్పి వదిలేసాం. పార్ట్ 3 నాది పార్ట్ 2. నువ్వు 3 చేసావు. ఓకే బెడ్ రాక్ మైండ్ చేద్దాం దా చేతులతో, మన రికార్డ్ అయ్యిద్ది. అయితే ఆగు, చేత్తో అంటే అది గ్రావెల్, నువ్వు ఇది రికార్డ్ అవ్వదు, చేత్తో చేయాలి నువ్వు. సరే ఖాళీగా ఇన్వెంటరీ నిండిపోయింది. బ్లాక్ పాడే ఇసిరి. 4 3 2 1. బ్లాక్ మైన్ చేసేద్దాం అనుకున్నా కానీ ఇలాంటి గట్టి ఆగు. బెడ్ రాక్ మైన్ అయిపోయింది చూసావా? మైన్ చేస్తే స్టోన్ వచ్చింది. బెడ్ రాక్ అయిపోయింది, మన ఫ్రేజ్ అయిపోయింది. కాదు, బెడ్ రాక్ కోడి పడిపోయింది వల్ల. సర్లే కోడి ఏమైంది? కోడి పడిపోయింది అంటే ఏమైందంటావేరా? నువ్వు వెళ్ళిపో కోడి బదులు. వద్దు, కోడి ఫ్రెండ్ నువ్వు కదా, నువ్వు ఆ కవ్వును పడేస్తాను ఇప్పుడు నేను. పాడి నాకు నేనే పాడేస్తా, నువ్వు వెళ్ళిపో. సరే ఓకే గాయస్, చూసారు కదా ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో. విక్సీతో రే కోడిని కూడా పాడి. ఈ కూడా ఏం లేవు ఇక్కడ పడేయడానికి. కోడి ఉందిరా మీ అందరి కోసం పడేసా. మరి ఒక లైక్. చూసారు కదా ఫ్రెండ్స్, షేర్, ఆగు, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటా మరి, బాయ్ గాయస్.